సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చనని నాకు తెలియచున్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. అబ్బా, ఏమి వాట్ ఏ బ్యూటిఫుల్ కన్ఫెషన్. ఎంత చక్కని ఒప్పుకోలు ప్రియులరా. ఒప్పుకోవటం ఎన్ని రకాలు ఉన్నాయి? మంచి ఒప్పుకోలు, చెడ్డ ఒప్పుకోలు. యోనా ఎలా ఒప్పుకుంటున్నాడు? నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాను. వాక్యం వినాలి, వాక్యం ఎలర్ట్గా వినాలి. నేను దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నానయ్యా. నా పేర చీటీ రావటం మంచిదే, నేనే పాపం చేశా. నా వల్లే ఈ ఓడంతటికి ప్రమాదం సంభవించింది, నా వల్లే ఈ తుఫాను వచ్చింది. కాబట్టి నన్ను ఏం చెయ్యాలో మీరు కాదు, నేనే నిర్ణయిస్తా. ఆ శిక్ష అతని మీద శిక్ష అతనే నిర్ణయించుకుంటున్నాడు. ఏమని? నన్ను ఎత్తి నడి సముద్రంలో పడేయండి. ప్రజలు వేసిన శిక్ష కాదు ఇది. ఆ శిక్ష తన మీద తాను వేసుకుంటున్నాడు. నేను ఎంత భయంకరమైన పని చేశానంటే, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్లకుండా వేరొక చోటకు వెళుతున్నాను. కాబట్టి కీడు వచ్చింది ఈ రోజున. నన్ను లేపి సముద్రంలో పడేయండి. అంతే. యోనాని ఎవరైనా పాస్టర్ గారు. యోనా ఎవరు? పాస్టర్ గారు. తప్పు చెప్తున్నాను నేను, బైబిల్ మాట్లాడుతున్నాను నేను. యోనా ఎవరు? దైవ సేవకుడు. ప్రియులరా, అతను ఏం చేశారు? ఇప్పుడు ఎత్తి సముద్రంలో నడి సముద్రంలో పడేశాడు అంతే. కానీ ఒక్క విషయం గమనించావా? దేవుని సంకల్పం ఎన్నడూ కూడా వృధా కాదు. ఆయన ఏమి చేయాలనుకున్నాడో అది చేసి తీరతాడు నీ జీవితంలో. గుర్తుపెట్టుకో. నువ్వు పారిపోయినా దేవుడు ఒప్పుకోడు, నువ్వు దాక్కున్నా దేవుడు ఒప్పుకోడు. దావీదు భక్తుడు చాలాసార్లు దాక్కోట ప్రయత్నం చేశాడు. ప్రభువా, నీ సన్నిధిలోంచి నేను ఎక్కడికి దాగి ఉండలేనయ్యా అన్నాడు. దాక్కోలేం మనం, దేవుని సన్నిధిలోంచి మనం దాగి ఉండలేం. బయటికి లాక్కొని తీసుకొచ్చేస్తాడు. యోనాని సముద్రంలో పడేస్తే అక్కడ ఒక చేపకు ఆజ్ఞనిచ్చాడు దేవుడు. ఏమని ఆజ్ఞనిచ్చాడు తెలిసిన? ఈ నీళ్ళల్లో ఒక అతను కొట్టుకొస్తున్నాడు. అతని పేరు యోనా. యోనా ఎట్లా ఉంటాడంటే చెప్పాడు, చేపకి చెప్పాడు. చేప అని ఉంటుంది, ప్రభువా చాలామంది కొట్టుకొస్తారు నీళ్ళల్లో. అతను ఎవరో యోనా అని నాకేం తెలుసు? ఎవరిని మింగాలి నేను? ఎవరిని మింగాలి? యోనా ఎట్లా ఉంటాడు చెప్పాడు. యోనా అని దైవ సేవకుడు అతను నీళ్ళల్లోకి వస్తున్నాడు. నెమ్మదిగా అమాంతంగా అతన్ని మింగేసాయి. ఎంత పని పెట్టాడో చేపకు దేవుడు. యోనా చేసినటువంటి ఆ పిచ్చి పనికి ఒక చేపకు ఆజ్ఞాపించి ఆ చేపకు ఎంత బర్డన్ పెట్టాడంటే, ఎంత పని పెట్టాడంటే, ఓ చేప, నీవు యోనాని మింగితే యోనాకు ఆక్సిజన్ కావాలిగా. మనిషి బ్రతకడానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. నీరుతో పాటు గాలి కావాలి. ఆ గాలిలో ఆక్సిజన్ ఉంటే కానీ యోనా బతకడు. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? చేప గాలి, తనకు కావలసిన గాలిని పీల్చుకోవాల్సి వచ్చింది, యోనాకి కావలసిన గాలి కూడా పీల్చుకోవాల్సి వచ్చింది. చేపకు మొప్పలు ఉంటాయి. చేపకు ఏముంటాయి? ఎర్రగా మొప్పలు ఉంటాయి. ఆ మొప్పలతో గాలి పీల్చుకుంటుంది, నీరు పీల్చుకుంటుంది, ఆక్సిజన్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ ఎంత పీల్చుకోవాల్సి వచ్చింది? తనకు ఆక్సిజన్ కావాలి, యోనాకి ఆక్సిజన్ కావాలి. యోనా చచ్చిపోతాడు. లేకపోతే దేవుడు ఆజ్ఞాపించాడు, యోనా చచ్చిపోటానికి లేదు, నీవు మింగొచ్చు. కానీ యోనాని మింగి మళ్ళీ నేను ఎక్కడ చెప్తాను అక్కడ కక్కు అతన్ని. అక్కడికి వెళ్ళేంతవరకు యోనా బ్రతకాలి సుమా. జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. చేపకు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు, నీవు అతన్ని మింగటంతో సరిపోదు, నీ కడుపులో 3 రోజులు అతను దాయాలి. నీవు దాయాలంటే ఆక్సిజన్ కావాలి, గాలి కావాలి. నీకు ఒకవేళ 1 టన్ను గాలి కావాల్సి వస్తే 2 టన్నులు పీల్చుకో. అతనికి కావాలి, నీకు కావాలి. ఆ మొప్పలన్నీ కూడా నల్లబడిపోయి, ఒక ఆయన రాస్తాడు, ఆ చేప మొప్పలన్నీ పీల్చి 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 నల్లబడిపోయి కమిలిపోయినాయి అంట. ఆ చేపనట్ల దేవుడు వాడుకున్నాడు ప్రియులారా, బాధ్యతను అప్పగించాడు. దానివల్ల చేప ఎంత బాధపడిపోయిందో. చివరకు యోనాను తీసుకెళ్ళి ఆ యొక్క నినివే ఆ గట్టు మీద కక్కేసింది ప్రియులారా. అప్పుడు అతడు ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు చూడండి దయచేసి. ఎంత ఒప్పుకున్నాడు? 7వ వచనం చూడండి, 2వ అధ్యాయం 7వ వచనము.
యోనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. ఆయన చేసిన ప్రార్థన చెప్తున్నాను నేను. కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఇదంతా చేప కడుపులోంచి మాట్లాడుతున్నాడు. నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. అంతలో యెహోవా మత్స్యమును కాకినీగా అది యోనాను నేల మీద కెక్కివేసెను. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. ఇప్పుడు నేను అంటాను, యోనా కూడా ఒప్పుకున్నాడు పాపాన్ని. ఒప్పుకున్నాడా? ఎలా ఒప్పుకున్నాడు? హృదయం అంతటితో, ప్రభువా నేను నీ సన్నిధి నుంచి పారిపోతున్నానయ్యా. ఆ మత్స్యములో ఏమన్నాడు తెలిసిన? కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లిపోతుందయ్యా. పాపం చేసింది నేనే, నన్ను క్షమిస్తే, నేను చేసిన అపరాధమును క్షమిస్తే వీళ్ళందరూ బ్రతుకుతారు ప్రభువా, నేనే పాపం చేశాను అని హృదయం అంతటితో ఒప్పుకున్నాడు. ఇది నిజమైన మంచి ఒప్పుకోలంటేదే. నా కుమారుడైనటువంటి ఆ తిమోతి మంచి ఒప్పుకోలుతో నీవు ఒప్పుకొంటివి. మంచి ఒప్పుకోలు. ఎలా ఒప్పుకుంటున్నావు పాపాన్ని నీవు? కొంతమంది సగమే ఒప్పుకుంటారు. నేనేం పాపం చేశానండి, ఒక ఆమె నేను పాపిని బరబా అని ప్రార్థన చేస్తుందంట. చాలాసార్లు చెప్పాను నేను. పాస్టర్ గారు చూసి అన్నాడంట, మరియమ్మ గారు మీరు పాపం చేసే పాపి అంటారు. ఏం పాపం చేశారమ్మా అన్నాడంట. భలేవాళ్ళండి పాస్టర్ గారు, నేనేం పాపం చేశానంటారు? నేనే పాపిని అనుకుంటున్నారా? నేను ఊరికట్టే ప్రార్థన చేస్తా తప్ప నేనేం పాపం చేయలేదని అన్నదంట. నీ ఒప్పుకోలు ఎలా ఉంది? గుండెలు బద్దలు కొట్టుకుని ప్రభువా నేను పాపిని. ఒకరోజు నేను చర్చికి వెళ్ళాను. ఫస్ట్ టైం చర్చికి వెళ్ళాను నేను మొదటిగా సూరయ్యనాయన గారి చర్చికి వెళ్ళాను ప్రియులరా. మొదటి ఆదివారం, అదే ఆదివారం నేను చర్చికి వెళ్ళటం మాట. స్టబన్గా ఉండేవాడు మనిషి. ఆ వాక్యం బోధిస్తున్నాడు ఆయన, నేను వాక్యం వింటున్నాను. ఆ వాక్యం అంతా నా గురించే చెప్పినట్టుగా ఉంది. అప్పటికే భయంకర లంచగొండిని, పాపిని, అన్నీ ఉన్నాయి నాలో. అవన్నీ ఎత్తి చూపిస్తుంటే ఏంటి నా గురించి చెప్తున్నాడు? నేను అనుకున్నా నా భార్య ఆయనకి చెప్పుంటుంది అని అనుకున్నాను నేను. అవన్నీ నా భార్య ముందే చెప్పి, అయ్యగారు మరి ఆయన తీసుకొస్తాను నేను, మీరు వాక్యంలో కడిగిపడి అని చెప్పిందేమో అనుకున్నాను నేను. దేవుని సేవకులు అంటే సరైనటువంటి దేవుని సేవకుడు ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు వాక్యం చెప్పడం. ప్లీజ్ వినండి దయచేసి. మీలో చాలామంది అనుకుంటారు అన్నయ్య నా గురించి చెప్తున్నాడు వాక్యం కదా, ఎప్పుడు అవసరం అనుకుంటారు మీరు. అవునా కదా? అవునా కదా? ఈయనేంటి నా గురించి చెప్తున్నాడు ఇవాళ? నెవర్. గుర్తుపెట్టుకోండి. సరైన ప్రార్థనలో సిద్ధపడినటువంటి దైవజనుడు, ప్రార్థనలో సిద్ధపడి భక్తిని చేసే దైవజనులు ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని వాక్యం చెప్పరు. సూరయ్యనాయన గారు వాక్యం చెప్తుంటే ఆ గాలిలో నుంచి బాణాలు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకొని నాకు ప్రియుల కృంగిపోయాను, నేల మీద పడిపోయాను అంతే. ఫస్ట్ సండే, మొట్టమొదటి ఆదివారం నా జీవితం అంతా ఒక్కసారి తెరిచేసాడు ఆయన అంతే. ఓ ఇదా జీవితం నాది, నా జీవితం ఇదే అని చెప్పింది ఎవరూ లేరే నాకు. పొగిడారు, నమస్కారాలు పెట్టారు. నమస్కారం ఆర్ఐ గారు నమస్కారం అండి అనరు. ఆర్ఐ గారు నమస్కారం అండి, అయ్యా సంతకాలు పెట్టొద్దు మేము, నమస్కారం అండి. అరే అందరూ నమస్కారాలు పెడుతున్నారు, ఏంట్రా ఈ పరిస్థితి? ఈయన తిడుతున్నట్టున్నాడు నన్ను. ప్రియులరా, అవన్నీ కూడా అద్దంలో కనపడినట్టుగా కనపడి నా జీవితం అలాగా రిఫ్లెక్ట్ వాక్యంతో. వాక్యం అంటే అదే, దేవుని వాక్యం అంటే మోస్ట్ పవర్ఫుల్, కాదనలేని సత్యములు. దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళిందంటే మనిషి హృదయం అలాగా ముక్కలైపోవాలంతే. ఖడ్గము లాంటిది అన్నాడు, వాక్యాన్ని కోసేసింది మనిషిని అంతే. ప్రార్థన చేసుకుందాం అన్నారు, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అన్నాడు అంతే. సూరయ్యనాయన గారు, దేవుని ఆత్మ నా మీదకి వచ్చేసింది. దేవుని ఆత్మ చాలా పవర్ఫుల్ ప్రియులారా. అది మనుషుల మీదకి వచ్చి తాకుద్ది, అగ్ని
దేవుని ఆత్మ అంటే అగ్ని. అగ్ని నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీ హృదయంలో పాపములను దాచి ఉంచలేవు. నీకు తెలియకుండానే హృదయం ఓపెన్ అయిపోద్ది. లూదియా హృదయం ఓపెన్ చేసింది. పౌలు భక్తుడు వాక్యం వినేటప్పుడు లూది అనే సహోదరి హృదయాన్ని తెరిచింది. నా హృదయం ఆ రోజున తెరవబడింది ప్రియులారా. అందులోంచి పాపములన్నీ బయటకు వచ్చేసింది. ప్రభువా నేను పాపిని అన్నాను అంతే. ఒకే ఒక మాట. నేను చేసిన ప్రార్థన ఒకటే, ప్రభువా నేను పాపిని అన్నాను. ఒక్క మాటే. ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? పెదవులోంచి వచ్చిన మాట కాదు అది. హృదయాంతరంగంలో నుంచి, ప్రభువా నేను పాపినయ్యా, పాపిని ఎప్పుడైతే ఒప్పుకున్నానో ప్రియులారా, వినండి దయచేసి, ఒక నిజమైన మాట వినండి. పాపినని ఎప్పుడైతే అన్నానో నేను నేల మీద కూలబడ్డానంతే. నా పిల్లలు చిన్న పిల్లలు, నేల మీద పడిపోయినటువంటి నన్ను దేవుడు సంధించి ప్రియులారా ఎంతసేపు ప్రార్థన చేశానో తెలియదు నాకు. అందరూ వెళ్ళిపోయారు, చందపాటు పాడేశారు, ఆశీర్వాదం చెప్పేశారు అని ఉంటారు. అందరూ ఎవరి ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే చర్చిలో ఉన్నాను. నేను ఒక్కడినే చర్చిలో కూలబడిపోయేట్లాగా పడిపోయాను నేల మీద. తెలియదు, కళ్ళు మూసిపోయినాయి నాకు, తెలియదు ప్రియులారా. దేవుడు నిజమైన పశ్చాత్తాపాన్ని ఆ రోజు నా మీద పంపించాడు. నిజమైన ఒప్పుకోలు. ఏమన్నాడు? మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. జాగ్రత్తగా వినండి. పాపమును ఒప్పుకునేటప్పుడు మంచి ఒప్పుకోలతో ఒప్పుకోవాలి. సగం ఒప్పుకోలతో ప్రయోజనం లేదు. ఆ రోజు నేను ఒప్పుకున్న పాపములు ప్రియులారా ఒక్కొక్కటి నాయన గారు నన్ను గమనిస్తున్నారు. నాయన కంటే అమ్మ నన్ను గమనిస్తూ ఉంది. ఎవరు నా దగ్గర రానివ్వలేదంట. అమ్మ చెప్పింది, ఎవరో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళొద్దు దయచేసి, ఆ పిల్లాడిని ఏడవనివ్వండి. చిన్న పిల్లాడు ఏడ్చినట్టుగా ఏడ్చి చివరికి ఒక సోడా, గోలీ సోడా ఉండు. ఆ రోజుల్లో గోలీ సోడాలు ఉన్నాయి. అమ్మకు గోలీ సోడా తెప్పించి అది ఆ కుర్రాళ్ళతో కొట్టించి మొహం మీద కొట్టించి, నా ముఖం కడిగారు. ముఖం కడిగితే ఇంకా ఆ ప్రార్థన శక్తి, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాలో నుంచి పోలేదు. ఇంకా నన్ను ఎత్తి పట్టుకుని ఆ ఇంటిలో ఒక గదిలో పడేశారు. తెలుసు, ఒక గదిలో పడేశారు పిల్లలు. ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఆ పశ్చాత్తాప ఆత్మ నాలోంచి పోపోయేటప్పటికి ఆ చర్చిలో నుంచి ఇంట్లో పడేసేస్తే ఎప్పటికి నన్ను దేవుడు ముట్టాడో తెలియదు. చివరికి నన్ను దేవుడు క్షమించాడు ప్రియులారా. చప్పట్లు కొట్టిన ఒకసారి. సరైనటువంటి ఒప్పుకోలు, మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. తిమోతి, నీవు ఎందుకు పోరాడుతున్నావు దేవునితో అంటే నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు. అందుకే సేవలో నీవు పోరాడుతున్నావు, విశ్వాసంలో పోరాడుతున్నావు. కుటుంబం ఆశీర్వదించబడింది, నీ బిడ్డలు ఆశీర్వాదం పొందుతున్నారు. కారణం ఏంటంటే నీ పాపము నీవు మంచి ఒప్పుకోలతో ఒప్పుకున్నావు. ఒప్పుకుంటావా నీవు? ప్రభా నేను చేశాను కానీ అంత పాపిని కాదయ్యా, నేను పాపినే కానీ, చెప్పు నేను పాపినే కానీ. కొంతమంది ప్రార్థన చేస్తారు, నేను ప్రభా నేను పాపినే కానీ నువ్వు అనుకున్నంత పాపిని కాదయ్యా నేను. ఇదిగో ఈ మా పిచ్చోళ్ళ వీళ్ళు అనుకున్నంత పాపం నేను చేయలేదయ్యా. నేనంటాను, ప్రభువా నేను భయంకరమైన పాపిని, నేను మామూలు పాపిని కాదు, భయంకరమైన పాపిని. ఈరోజు కూడా నేను పరిశుద్ధుడు కాదు. ఈ శరీరము ఆత్మ వేరుపడే వరకు నాలో పరిశుద్ధం రాదు. తండ్రి ఒక తల్లి గర్భములో జన్మించిన మనుషుడు ఎవడూ పరిశుద్ధుడు కాదు. అతని శరీరము ఆత్మ విడిపోయేంత వరకు పరిశుద్ధత ఎవడు పొందలేడు ప్రియులారా. బైబిల్ చెప్తున్న సత్యం అది. నేను పరిశుద్ధుని ఎలా అవుతాను? పరిశుద్ధుడు కాబట్టి ప్రసంగం చేస్తున్నానా? నో, నేను పరమ పాపిని. పౌలు భక్తుడు అంటాడు, పాపులలోకెల్లా ప్రధానమైన పాపిని. పౌలు భక్తుడు ఒప్పుకున్నాడు. ఎలాంటి ఒప్పుకోలు? నేను పాపులలోకెల్లా ప్రధానమైన పాపిని ప్రభువా, అయినను నీ రక్తము చేత నన్ను శుద్ధి చేశావు. అది కదా మనం నీతిమంతులమని పరలోక రాజ్యానికి వెళ్తున్నామా? కాదు. యేసు తన రక్తములో మనను కడిగి శుద్ధీకరించాడు కాబట్టి పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు మనల్ని. చప్పట్లు కొట్టినప్పుడు మనం ఎవరము నీతిమంతులం కాదు, మనం ఎవరము నీతిమంతులు కాదు, ఎన్నడూ నీతిమంతులం కాలేము. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. కానీ యేసు రక్తంలో మనం కడగబడ్డాం. మంచి ఒప్పుకోలు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మంచి ఒప్పుకోలు.
చూసారు ఎంత మంచి ఒప్పుకున్నాడు. ఆఖరిగా దావీదు గారిని కూడా ఒకసారి టచ్ చేస్తే ఈ ప్రసంగానికి ముగింపు వస్తుంది అనుకుంటా నేను. ఒకసారి దావీదు గారిని కూడా టచ్ చేద్దామా? చేద్దాం. చూడండి అక్కడ నిజమైన ఒప్పుకోలు చూడండి దయచేసి. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఒకరోజు దావీదు గారు, ప్రియులరా, దావీదు గారు ఓ చక్కని పశ్చాత్తాపడ్డాడు. సమూయేలు, 2వ సమూయేలు గ్రంథము చకచక చూడండి, 5 నిమిషాలు ముగించాలి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము చివరి అధ్యాయంలో, ఇదంతా నేను చదవటానికి సమయం లేదు ప్రియులారా, ఒక మాట చెప్తాను. దావీదు గారు రాజుగా పట్టాభిషేకం పొందాడు. దావీదు రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత ఒకరోజు ఎందుకు బుద్ధి పుట్టిందో దావీదుకి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన వచ్చింది? నా రాజ్యంలో ఎంతమంది ఉన్నారో జనసంఖ్య లెక్క పెడదామన్నాడు. ప్రియులరా, ఎవరిని? ఆయన యొక్క సేనాధిపతిని యోవాబుని పిలిచి, సైన్యాధిపతిని పిలిచి, దావీదు రాజుకి నమ్మకమైన సైన్యాధిపతి యోవాబు పాత్ర చాలా గొప్ప పాత్ర దావీదు జీవితంలో. యోవాబుని పిలిచి, యోవాబు రాయా, సేనాధిపతి రమ్మంటే, చిత్తం మహాప్రభు, ఏం చేయమంటావు? నాకు ఒక ఆలోచన వచ్చింది. మన రాజ్యంలో మన బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కబెట్టి అన్నాడు. ఒక్కసారి యోవాబు గుండె గతుక్కుమంది. మహారాజా, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రాజ్యానికి రాజుగా చేసి గొప్ప జనసమూహమును ప్రజలుగా నీకు ఇస్తే వాళ్ళు ఎంతమందో లెక్క కావాలా? మన ప్రజలను లెక్కించడం మంచిదా? దేవుడు నిన్ను ఏమన్నాడు తెలిసినా? 24వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోవాబు, జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలినవాడవగును రాజువగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయునుగాక. నా ఏలినవాడవు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టిందయ్యా? నీకు జనాల్ని లెక్క పెట్టాల్సిన కోరిక ఎట్లా పుట్టింది నీకు? దయచేసి లెక్క పెట్టవద్దు. దేవుడు 100 అంతలుగా చేశాడు మనల్ని. మా అమ్మాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు, 3 ఆమెకి 7 పిల్లలు కదా, 7 పిల్లలు, 4 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. భోజనం చేసేటప్పుడు నేను కూడా వాళ్ళల్లో ఒకడిని. నేను 8వ వాడిని ఆ ఇంట్లో, బందర్లో. మా పిన్ని దగ్గరే, మా చిన్నమ్మ దగ్గరే ఉండి చదివాం మేము. ఈ సంవత్సరం మీద చనిపోయాం. ఏం చేసేవాళ్ళు? భోజనం పెట్టగానే ప్లేట్లు అందరం ఒకసారి తినేవాళ్ళం భోజనం. మేము 8 మందివి, మా అమ్మ 9, మా బాబాయ్ గారు 10 మందివి. ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వాలి అప్పటికి. ఇంకా 10 మంది ఒకేసారి 10 ప్లేట్లులో వడ్డించేది మా అమ్మ. పెద్ద కొండ వండేది. వండి మా అమ్మని అనేవాడిని, అమ్మ లెక్క పెడుతున్నాను, ప్లేట్లు లెక్క పెట్టమంటావా అనేవాడిని. అందరికీ సరిపోవాలి కదా ప్లేట్లు. కస్సులు వేసేది నా మీద. ఏరా పిల్లలు లెక్క పెడతావా నువ్వు? భగవంతుడు అంతమంది పిల్లలు మనకిస్తే నువ్వు 1, 2, 3 అని పిల్లలు లెక్క పెడతావా? ఇంకొకసారి నా ముందు అనబాక మాట. పిల్లలు లెక్క పెట్టబాక కదా. యోవాబు అన్నాడు, నా ఏలినవాడు ఒక రాజు ఒక నీకు ఈ కోరిక ఎట్లా పుట్టిందయా? మనుషులు లెక్క పెట్టడం ఏంటి? దేవుడు అనుగ్రహించిన బిడ్డలు లెక్క పెడతావా నువ్వు? కొంతమంది అందుకే పిల్లలు లెక్క పెడితే ఊరుకోరు. పూర్వకాలం మనుషులు చూడండి, పిల్లలు లెక్క పెడితే ఊరుకోరు, కొడతారు పట్టుకొని. ప్రియులరా, ఎందుకు వచ్చిందో ఈ బుద్ధి? దావీదు భక్తుడు లెక్క పెట్టమంటే, యోవాబు కదా, మరి రాజు ఆజ్ఞ కదా, లెక్క పెట్టాడు. లెక్క పెట్టేటప్పటికి ఏం జరిగింది తెలిసినా? దేవుని కోపము ఆయన మీద రగులుకొనెను. అబ్బాబ్బాబ్బా, ఎంత కోపం వచ్చిందో! నీవు ఈ పని ఎందుకు చేశావు? నువ్వెందుకు లెక్క పెట్టావు నేను ఇచ్చిన బిడ్డల్ని? ఒక పని చేయి, 3 శిక్షలు పంపిస్తాను నీ మీదకి. 3 శిక్షలే. 3లో 1 కోరుకో, తప్పకుండా ఒక శిక్ష నీ మీదకి రావాల్సిందే. ఒకటేంటి? 1 క్షామం వస్తుంది. ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేదు నాకు. 24వ అధ్యాయము 12, 13, 14, 15, 16 వచనాలు చదివితే 3 శిక్షలు వేస్తున్నా నీకు. నంబర్ 1, దేశంలో కరువు వస్తుంది. నంబర్ 2,
నీ శత్రువులు ఎదుట నీవు నిలవలేక పారిపోతావు. నంబర్ 3, నీవు నీ దేశమందు 3 రోజులు తెగులు వస్తుంది. ఏం కావాలి నీకు చెప్పమన్నాడు. 3 భయంకరమైనవే. 3 ఒకటి కోరుకో. ఏది కోరుకుంటాడు? 3 ఏది కోరుకున్నా ప్రమాదమే. అప్పుడు ఏమన్నాడు తెలిసిన? మంచి ఒప్పుకున్నాడు దావీదు. ఏమన్నాడు తెలిసిన? చూడండి 17వ వచనం చూడండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను. ఆ రోజున ఎంతమంది పోయారు తెలిసిన? 16వ వచనము, 70,000 మంది చనిపోయారు. జాగ్రత్త, దేవునితో ఆటలాడుకోకూడదు. దేవునితో ఆటలాడుకున్నప్పుడు దావీదు చేసిన చిన్న పాపము కొరకు ఎంత శిక్ష అనుభవించవచ్చిందంటే 70,000 మంది ఒకే రోజున చనిపోయారు. సరదాగా ఉందా దేవుడంటే? 70,000 మంది ఒకేసారి మృతిపోయారు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. దావీదు గుండె బాదుకున్నాడు, ప్రభువా ఏంటి పాపం నాది? ఎందుకింత పాపం చేశాను నేను? నీవిచ్చినటువంటి మనుషులను ఎందుకు లెక్క పెట్టాను నేను? చూసావా లెక్క పెట్టడం ఎంత ప్రమాదమో? అప్పుడు దావీదు క్షమాపణ అడిగాడు దేవుడు. ఇందుకు చెప్తున్నాను నేను ఇప్పుడు. ఎంత మంచి ఒప్పుకున్నాడు తెలిసిన? 17వ వచనం చూడండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను. చూడండి ఎంత ఒప్పుకుంటున్నాడో. ఆ ఒప్పుకోలు చూసి మనం ముగించుకుందాం వాక్యాన్ని. చూడండి. చిత్తగించుము ప్రభువా, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే. పాపము చేసిన వాడును నేనే, ఎవరో కాదు. నువ్వు చేసిన తప్పును ఎవరి మీద పెట్టడం కాదు. నేను కాదు చేసింది. ఇదిగో నా యజమానుడు ఇస్తే పండు తిన్నాను కానీ నేను తినలేదు అందామా? సర్పం ఇస్తే పండు తిన్నాను నేను. పాపం ఒప్పుకుందా? హవ్వం పాపం ఒప్పుకుందా? నేను కాదు ప్రభువా, ఆ సర్పం ఇస్తేను పండు నేను తిన్నాను. ఆదామా నువ్వు చేసిన పని ఏంటి? అతను ఒప్పుకున్నాడా? ప్రభువా నేను కాదు ఈ తప్పు చేసింది, హవ్వమ్మ సగం తిని సగం నాకు ఇచ్చింది, ఆ అమ్మ ఎంగిల్ నేను కూడా తిన్నాను ప్రభువా. దావీదు అంటున్నాడు, ప్రభువా పాపము చేసిన వాడను నేనే. ఇది ఈరోజు వాక్యం. అంది పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా ఇంటి వారిని శిక్షించు ప్రభువా. ఇది కదా ఒప్పుకోవటం అంటే? ఇది కదా సరైన ఒప్పుకోవాలంటే? తిమోతితో పౌలు భక్తుడు అంటున్నాడు, తిమోతి మంచి ఒప్పుకున్నావు నీవు, అందుకే సేవలో నువ్వు పోరాడుతున్నావు. మంచి ఒప్పుకుంటావా? ఏం చేసే తెలిసినా? చివరికి రండి, టైం లేదు నాకు, ఇక అయిపోయింది. చివరికి రండి. ఆఖరి వచనములో యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. చప్పట్లు కొట్టినప్పుడు అందరూ కూడా ఎప్పుడైతే మంచి ఒప్పుకున్నాడో ఆ దేశంలో తెగులు ఆగిపోయింది. ఇప్పుడు చెప్పు, ఎలా ఒప్పుకోవాలి పాపాన్ని? సగం ఒప్పుకోవాలా, పూర్తిగా ఒప్పుకోవాలా? చెప్పాలి. ఎలా ఒప్పుకోవాలి? ప్రభువా నేను పాపినయ్యా. దావీదు ఎలా ఒప్పుకున్నాడు? పాపము చేసిన వాడు నేనే. కొంతమంది ఇంట్లో వీళ్ళ మీద మా ఆయన చేసిన తప్పు నన్ను, మా అబ్బాయి చేసిన తప్పు నా మీదండి, ఈ అమ్మాయి చేసిన తప్పు ఆయన మీదకి వెళ్ళిందండి. కాదో, ఎవరు పాపం చేస్తే తప్పు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఎవరు పాపం చేస్తే శిక్ష వాళ్ళే భరించాలి. భార్య పాపం చేస్తే భర్త భరించకూడదు, భరించలేదు. భర్త చేసిన పాపం భార్య భరించడం కాదు, పిల్లల పాపం తల్లికి కాదు, తల్లి పాపం పిల్లకి కాదు. ఎవరు పాపం చేస్తే వాళ్ళే శిక్ష అనిపించాలి. జాగ్రత్త, పాపం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, భయపడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రభువా నేను పాపిని. ఒకవేళ నీవు ఒప్పుకోకపోతే, ఒకవేళ సగం ఒప్పుకుంటే దాని పర్యవసానం ఏనాటికైనా తప్పకుండా అనుభవించాలి. ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది ఒకే రోజు చనిపోయారు. కుటుంబాల్లో ఎందుకు నష్టం జరుగుతుంది? నీ పాపం నీ ఒప్పుకోవట్లా. నీ అభివృద్ధి లేకపోవట కారణం ఏంటి? నీ పాపాన్ని ఎలా ఒప్పుకోవన్నాడు? ఏంటది? అరే ఏం ఒప్పుకోలేదు? మంచి ఒప్పుకున్నావు. ఒప్పుకోలు అన్నాడు. ఒప్పుకోవాలంటే క్షమాపణ. మంచి ఒప్పుకోలతో ఒప్పుకోపోతే నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవయా. మంచి ఒప్పుకోపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు చూడలేవు సహోదరి. ఈరోజైనా గమనించు, ప్రభువా ఈ రోజు నుంచి ఇదిగో నా పాపాన్ని
నేను సరైన స్థితిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఆ రోజు నేను ఒప్పుకున్నాను, ప్రభువా నేను పాపిని అనుకున్నాను. ఒప్పుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రభువా నేను పాపిని. చిన్న ప్రార్థన. ప్రభువా నేను పాపిని, నా పాపములు ఎవరి మీదో వేయట్లేదు, నేను నా పాపము నా ఎదుటనే ఉన్నవి. దావీదు భక్తుడు అంటాడు 51వ కీర్తనలో, ప్రభువా నా పాపములు నా ఎదుటనే ఉన్నవి, నా పాపము నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. పాపము చేసిన వాడని నేనే. గొర్రెల వంటి వీళ్ళు ప్రభువా, వాళ్ళు ఏం చేశారయ్యా? ఎందుకు చంపేవాళ్ళని? 70,000 మందిని చంపేశావు. అది నేను చేసిన పాపం కదా, శిక్ష నా మీదకి రావాలి కదా. గొర్రెల్లాంటి చంటి బిడ్డల్లాంటి మనుషులు 70,000 మందిని ఎందుకు చంపావు ప్రభువా? ఒక్కసారి ఒప్పుకో. నీ కుటుంబంలో జరిగే నష్టము నీ గురించేనేమో, నీ బిడ్డలు జరిగే నష్టము నీ గురించేనేమో, నీ భర్తకు జరిగే నష్టము నీ గురించేనేమో, నీ భార్యకు జరిగే నష్టము నీ గురించేనేమో. ఒక్కసారి హృదయం తెరిచావా? ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపినయ్యా. చిన్న ప్రార్థన చేసుకోగలిగిన స్వామి, ఈ చిన్న వాక్యానికి ముద్ర వేయండి. ప్రభువా మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడు తిమోతి. పౌలు భక్తుడు తిమోతి గురించి రాస్తూ, తిమోతి నీవు మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు, నీ ఒప్పుకోల్లో నిజం ఉంది. చాలామంది ఒప్పుకుంటున్నారు కానీ నిజంగా ఒప్పుకోవట్లేదు. ప్రభువా కొంతమంది ఒప్పుకుంటున్నారు కానీ సగం ఒప్పుకుంటున్నారు, సగం దాచుకుంటున్నారు. మేమైతే ప్రభువా ఈరోజు నిజముగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా సంఘము, మా బిడ్డలు, మా విశ్వాసులు నిజముగా హృదయాన్ని తెరిచి ప్రభువా నేను పాపిని ప్రభువా అని ఒప్పుకుంటున్నారయ్యా. నీవు క్షమించే దేవుడు. నిజంగా ఒప్పుకుంటే నీవు తప్పకుండా క్షమించే దేవుడు ప్రభువా. నిజముగా ఒప్పుకుంటే గతంలో కంటే ఎక్కువ ఆశీర్వాదాలు మాకు ఇవ్వగలిగిన దేవుడవు నీవు. నీ కుడి చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభువా. ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మేము సరైనటువంటి ఒప్పుకోలు ఒప్పుకోవాల్సి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలు చక్కగా ఒప్పుకోవడానికి తగిన మనసు వారికి దయచేసి నీ సన్నిధిలో నుంచి ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 93-98-632944 9398-632944 మరియు 93-98-92-92-62. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.